ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకు మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్ని నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ. హాయ్ అశిక, దిస్ ఈజ్ రాణి. సో లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. నిజంగా సిద్ధార్థ్ గారు లవ్ స్టోరీస్ చేశారంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అప్పుడు ఆయన బొమ్మరిల్లు కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను తర్వాత కూడా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశాము. అలాగే ఆయన ఫుల్ఫిల్ చేశారు అందరి విష్ని. సో సిద్ధార్థ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాగార్జున గారితో చేశారు నాసామిరంగా, సో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, అండ్ విశ్వంబరాలో కూడా మిమ్మల్ని చూడబోతున్నాము. సో మెగాస్టార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? From where do I start? Okay. With Siddharth sir, I still can't believe. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, మా ఫిలింని ప్రమోట్ చేస్తున్నామని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఫిలిం చేస్తానని. ఇట్స్ బిన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. లైక్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, నాకు ఈ ఫిలిం సెట్లో 2 డైరెక్టర్స్ తోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని. మానిటర్, he used to see monitor and sir was there right in front of me, and he was telling me each and every details, expression, and నాకు language తెలీదు తమిళ్లో. So I think he was there throughout to tell me, and with my lines and expressions, he was there to help me throughout. And I think that is the best part about him. He's so confident, he's so smart, he knows every work. And as a fan, I had seen him in movies, on screen chusanu, kani work chesinappudu the admiration that I have for him just grew so high. And inka I think I want to do more work with him, and I hope I can get to work with him and learn more from him as an actor, because he's a fantastic actor. Any scene, any act, any character, he can just do it in a snap, and that is so much I look forward as an actor to work with. And I'm so grateful that I've been getting offers to do with all the great actors. Chiranjeevi garu, I've been working for Vishwambara. It's been a wonderful experience working with him. And Nagarjuna sir toti Nyasamiranga release ayindi, Sankranti blockbuster ayindi, and I think with all these amazing co-stars, Kalyan garu, all of them, I've learned so much, and the exposure that they have for their films, it's wonderful. And the characters that I get to play with them is also been so well put that all the audience are loving that. And I hope Sublakshmi క్యారెక్టర్ కూడా అలాగే తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ మంచి క్యారెక్టర్ మీరు చూసారు ట్రైలర్లో. సో ఐఎమ్ షూర్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్, అండ్ తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సిద్ధు గారు సార్ చూడ్డానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు లుక్ అలాగే ఉన్నారు. జనరేషన్స్ మారుతున్నాయి, స్టోరీస్ మారుతున్నాయి. సిద్ధార్థ కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. కానీ ఎంచుకునే స్టోరీస్లో అంటే అప్పుడు సిద్ధుని ఎందుకు కనపట్టలేదు అంటారు సార్? మీరు ఎంచుకునే స్టోరీస్ ఫెయిల్ అయ్యా అనుకోవచ్చా, లేకుంటే మీ క్వశ్చన్ అర్థం కాదు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓ మై ఫ్రెండ్, ఒక ప్యాటర్న్ చూసాం సార్. ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉంటాయి, బట్ మీరైతే ఏం మారలేదు, అలాగే ఉన్నారు.